హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీలో ఉన్నటువంటి సబ్జెక్టుల ప్రతి సబ్జెక్ట్లో ఏ కోర్సులు ఉంటాయి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ఎంఏ ఎకనామిక్స్ మనం పీజీలో తీసుకున్నట్లయితే తెలుగు మీడియం వాళ్ళకు మరి ఫస్ట్ ఇయర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే కోర్స్ 1 మైక్రో ఎకనామిక్స్, కోర్స్ 2 మైక్రో ఎకనామిక్స్, కోర్స్ 3 పబ్లిక్ ఎకనామిక్స్, కోర్స్ 4 క్వాంటిటేటివ్ మెథడ్స్, కోర్స్ 5 ఇండియన్ ఎకనామిక్ పాలసీస్. అదేవిధంగా సెకండ్ ఇయర్లో చూసినట్లయితే కోర్సు 6 ఎకనామిక్స్ ఆఫ్ గ్రోత్ ప్లానింగ్, కోర్స్ 7 ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, కోర్స్ 8 ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, కోర్స్ 9 అగ్రికల్చర్ ఎకనామిక్స్, కోర్స్ 10 ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్. అదేవిధంగా ఎంఏ హిస్టరీ చూసినట్లయితే తెలుగు మీడియం వాళ్ళకు కోర్స్ 1 అన్స్టెంట్ సివిలైజేషన్స్, కోర్స్ 2 హిస్టారికల్ మెథడ్, కోర్స్ 3 మోడర్న్ రివల్యూషన్స్, కోర్స్ 4 ఇండియన్ నేషనల్ మూమెంట్ 1857-1947 AD. కోర్స్ 5 చూసినట్లయితే హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్ ఫ్రమ్ ఎర్లీస్ట్ టైమ్స్ అప్ టు 1687 AD. అదేవిధంగా సెకండ్ ఇయర్ చూసినట్లయితే కోర్సు 6లో ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ది ఎర్లీస్ట్ టైమ్స్ అప్ టు 700 AD. కోర్సు 7 సోషల్ సంబంధించినటువంటి ఎకనామిక్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా. అదేవిధంగా కోర్సు 8 చూసినట్లయితే సోషల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. కోర్స్ 9 చూసినట్లయితే హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఆంధ్ర ఫ్రమ్ 1724 to 1956 AD. కోర్స్ 10 హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1947 to 2010 AD. ఎంఏ పొలిటికల్ సైన్స్ తెలుగు మీడియం వాళ్ళకు చూసినట్లయితే కోర్స్ 1 వెస్ట్రన్ పొలిటికల్ థాట్, కోర్స్ 2 ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, కోర్స్ 3 పబ్లిక్ పాలసీ, కోర్స్ 4 ఇండియన్ పొలిటికల్ థాట్. కోర్స్ 5 చూసినట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెకండ్ ఇయర్. అదేవిధంగా చూసినట్లయితే కోర్స్ 6 కంపారిటివ్ పాలిటిక్స్, కోర్స్ 7 పొలిటికల్ సోషాలజీ, కోర్స్ 8 స్టేట్ పాలిటిక్స్ ఇన్ ఇండియా, కోర్స్ 9 సోషల్ మూమెంట్స్ ఇన్ ఇండియా, కోర్స్ 10 గవర్నెన్సీ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుగు మీడియంలో కోర్స్ 1 స్టేట్ సొసైటీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కోర్స్ 2 అడ్మినిస్ట్రేటివ్ థియరీ, కోర్స్ 3 పబ్లిక్ పాలసీ, కోర్స్ 4 పబ్లిక్ సిస్టమ్ మేనేజ్మెంట్, కోర్స్ 5 హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సెకండ్ ఇయర్ చూసినట్లయితే కోర్స్ 6 ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, కోర్స్ 7 రూరల్ గవర్నెన్సీ, కోర్స్ 8 అర్బన్ గవర్నెన్సీ, కోర్స్ 9 ఈ గవర్నెన్సీ, కోర్స్ 10 రీసెర్చ్ మెథడ్స్. ఎంఏ సోషాలజీ తెలుగు మీడియం చూసినట్లయితే కోర్స్ 1 ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషాలజీ, కోర్స్ 2 సోషాలజికల్ థియరీ అండ్ ప్రాస్పెక్టివ్స్ అండ్ కోర్స్ 3 రీసెర్చ్ మెథడ్స్ అండ్ సోషల్ స్టాటిస్టిక్స్, కోర్స్ 4 రూరల్ అండ్ అర్బన్ సోషాలజీ, కోర్స్ 5 పాపులేషన్ స్టడీస్. సెకండ్ ఇయర్ కోర్స్ 6 అప్లైడ్ సోషాలజీ, కోర్స్ 7 సోషల్ మూమెంట్స్ అండ్ చేంజ్ ఇన్ ఇండియా, కోర్స్ 8 సోషల్ ఆంథ్రోపాలజీ అండ్ ట్రైబల్ స్టడీస్, కోర్స్ 9 ఇండస్ట్రియల్ సోషాలజీ అండ్ లేబర్ వెల్ఫేర్, కోర్స్ 10 చూసినట్లయితే సోషాలజీ ఆఫ్ హెల్త్. ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయనేది ఫస్ట్ ఇయర్లో చూసినట్లయితే కోర్స్ 1 బేసిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, కోర్స్ 2 కమ్యూనికేషన్ థియరీస్, కోర్స్ 3 హిస్టరీ ఆఫ్ మీడియా, కోర్స్ 4 రైటింగ్ అండ్ రిపోర్టింగ్ ఫర్ మీడియా, కోర్స్ 5 బ్రాడ్కాస్ట్ మీడియా. సెమిస్టర్ 2 చూసినట్లయితే కోర్స్ 6 మీడియా లాస్ అండ్ ఎథిక్స్, కోర్స్ 7 ఎడిటింగ్ ఫర్ మీడియా, కోర్స్ 8 బ్రాడ్కాస్ట్ జర్నలిజం ప్రాక్టీసెస్, కోర్స్ 9 ఐసిటీ అండ్ న్యూ మీడియా, కోర్స్ 10 మీడియా మేనేజ్మెంట్. సెకండ్ ఇయర్లో సెమిస్టర్ 3 చూసినట్లయితే కోర్స్ 11 అడ్వర్టైజింగ్, కోర్స్ 12 డెవలప్మెంట్ కమ్యూనికేషన్, కోర్స్ 13 గ్లోబల్ కమ్యూనికేషన్, కోర్సు 14 కమ్యూనికేషన్ రీసెర్చ్, కోర్స్ 15 డిజిటల్ జర్నలిజం. అదేవిధంగా సెమిస్టర్ 4 చూసినట్లయితే కోర్సు 16 పబ్లిక్ రిలేషన్స్, కోర్సు 17 రూరల్ కమ్యూనికేషన్, కోర్సు 18 కమ్యూనికేషన్ రీసెర్చ్, కోర్సు 19 మీడియా లిటరసీ, కోర్స్ 20 ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ వైవా సంబంధించినట్టు మొదలైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎంఎస్సి ఫిజియాలజీ ఇంగ్లీష్ మీడియం చూసినట్లయితే కోర్స్ 1లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజియాలజీ, కోర్స్ 2 సోషల్ ఫిజియాలజీ, కోర్స్ 3 ఫిజియోపాథాలజీ. అదేవిధంగా కోర్స్ 4 లైఫ్ స్పాన్ డెవలప్మెంట్, కోర్స్ 5 స్టాటిస్టిక్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజియాలజీ ప్రాక్టికల్స్. సెకండ్ ఇయర్లో కోర్స్ 6 పర్సనాలిటీ, కోర్స్ 7 కౌన్సిలింగ్ ఫిజియాలజీ, కోర్స్ 8 ఆర్గనైజేషనల్ బిహేవియర్, కోర్స్ 9 రీసెర్చ్ మెథడాలజీ, కోర్స్ 10
ఫిజియోమెట్రీ అండ్ ఫిజియాలజికల్ టెస్టింగ్ ప్రాక్టికల్స్. సో ఎంఏ ఇంగ్లీష్ చూసినట్లయితే కోర్స్ 1 సర్వే ఆఫ్ బ్రిటిష్ లిటరేచర్, కోర్స్ 2 అమెరికన్ లిటరేచర్, కోర్స్ 3 ఇంగ్లీష్ ఇన్ ఇండియా, కోర్స్ 4 ద గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్, కోర్స్ 5 లిటరసీ క్రిటిసిజం. సెకండ్ ఇయర్లో కోర్స్ 6 ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, కోర్స్ 17 ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ దేర్ రిలేషన్ టు లిటరేచర్, కోర్స్ 8 ఇంగ్లీష్ ఇన్ యూజ్ ద అబిలిటీస్ ఆఫ్ ఇండివిజువల్స్, కోర్స్ 9 ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్, కోర్స్ 10 ద టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్. ఎంఏ హిందీ ఫస్ట్ ఇయర్ చూసినట్లయితే కోర్స్ 1 హిస్టరీ ఆఫ్ హిందీ లిటరేచర్, కోర్స్ 2 మోడర్న్ హిందీ పోయిట్రీ, కోర్స్ 3 హిందీ ప్రోస్ లిటరేచర్, కోర్స్ 4 ట్రాన్స్లేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్, కోర్స్ 5 నావలిస్ట్ ప్రేమ్చంద్. సెకండ్ ఇయర్లో కోర్స్ 6 మెడ్వెల్ హిందీ పోయిట్రీ, కోర్స్ 7 లింగ్విస్టిక్స్ హిస్టరీ ఆఫ్ హిందీ లాంగ్వేజ్, కోర్స్ 18 ఫంక్షనల్ హిందీ, కోర్స్ 9 పోయిటిక్స్, కోర్స్ 10 డ్రామాటిస్ట్ జయశంకర్ ప్రసాద్. ఎంఏ తెలుగు క్లాసికల్ పోయిట్రీ, ప్రాచీన కవిత్వం, మోడర్న్ పోయిట్రీ, ప్రోస్ లిటరేచర్ క్రిటిసిజం, హిస్టరీ ఆఫ్ లిటరేచర్, కోర్స్ 6 తెలుగు భాష వికాసం, తెలుగు వ్యాకరణ పరిణామ, చందోలంకార పరిచయం, తెలుగు భాష సాహిత్య బోధన పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ తెలుగు, జానపద విజ్ఞానం, కోర్స్ 10 మీడియా రైటింగ్ మాధ్యమాల రచన. అదేవిధంగా ఎంఏ ఉర్దూ చూసినట్లయితే వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. సో వాటిని మనం పలకాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఎంకామ్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కామర్స్కు సంబంధించినటువంటి ఎంకామ్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్కు సంబంధించిన ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని గమనించగలరు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.